దారి అసలు కనపడటం లేదు సార్. తుఫాన్లో కారు ఆపడం కూడా ప్రమాదమే. ఏమైంది? కార్ స్లిప్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎలా? సార్ నేను ఊళ్ళోకి వెళ్ళి మెకానిక్ తీసుకొస్తాను, కానీ మీరు మాత్రం ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉండండి సార్. ఎవరది? నేను ప్రయాణికుణ్ణి. ఫతేగఢ్ వైపు వెళ్తుంటే దారిలో ఉన్నట్టుండి నా కారు పాడైపోయింది. అర్ధరాత్రి ఈ తుఫాన్లో మీ హవేలీ ఒక్కటే కనపడింది. అందుకే ఇక్కడికి వచ్చాను. రా, లోపలికి రా. అమ్మా, నా పేరు అజయ్ కుమార్ శ్రీవాత్సవ. అలాగా బాబు, ఇంత రాత్రి వేళ భోజనం ఏర్పాటు చేయలేను. వద్దమ్మా, తిండి తిప్పలకి ఏం తొందరలేదు. ఈ తుఫాను కొంచెం తెరిపించిందంటే చాలు. డ్రైవర్ని పంపించాను, ఎవరైనా మెకానిక్ని వెతుకురా. మరి ఈ రాత్రికి ఎలాగోలా గడిపేస్తే చాలమ్మా, పొద్దునే వెళ్ళిపోతాం. ఇదిగో ఆ మెట్ల పైన ఉన్న గదిని నువ్వు వాడుకోవచ్చు, సరేనా? సరే అమ్మా. అమ్మా, ఇంత పెద్ద హవేలీలో మీరొక్కరే ఉంటారా? నాకు అబ్బాయి ఉన్నాడు, వాడు బయట ఊరికి వెళ్ళాడమ్మా. ఇక ఈ హవేలీ యజమాని, అతని కుటుంబం విదేశాల్లో ఉంటారు. మేము వాళ్ళ దగ్గరే పని చేస్తున్నాం. ఇక ఈ హవేలీ బాగోగులు చూడడమే మా పని. బాబు, ఇక నువ్వు వెళ్ళి పడుకో. ఈ లాంతరు కూడా తీసుకుని వెళ్ళు. అదేంటమ్మా, మీరు చీకట్లో? ఏం పర్వాలేదు, నువ్వేం పట్టించుకో. ఈ హవేలీ నాకు బాగా అలవాటు. నా గదికి నేను ఎలా అయినా వెళ్ళిపోతాను, కానీ ఈ చీకటిలో నీకే లాంతర్ అవసరం వస్తుంది, తీసుకో. సరేనమ్మా.
పట్నం బాబు నువ్వు వచ్చేసావా? ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. ఈ చీకటి రాత్రిలో నిశ్శబ్దంగా ఉన్న హవేలీ నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. పూర్తిగా జ్ఞాపకం వస్తుంది. ఒకవేళ ఇది గత జన్మలో జరిగింది కాదుగా, అంతే వచ్చింది. రమ్యా ఊళ్ళోకి కొత్తగా వచ్చినట్టున్నావే, ఎవరు నువ్వు? నా పేరు మోహన్ రస్తోగి. నేను ఆర్కిటెక్ట్ని. నేను బల్దేవ్ చౌదరిని కలవడానికి వచ్చాను. నేనే చౌదరి బల్దేవ్ సింగ్. తప్పు నాదే. నాతో రండి. మిస్టర్ మోహన్, మన కలయిక కాకతాళీయం. మన ఇద్దరం విచిత్రంగా కలిశాం. ఈ గ్రామస్తులు చాలా మొండివాళ్లు, మూర్ఖులు, మొరటాళ్ళు. అందువల్ల ఈ ఊళ్ళోంచి వెళ్ళేటప్పుడు ఈ పద్ధతి ఉపయోగించాల్సి వస్తుంది. జరిగిందంతా మర్చిపోండి. రండి, ఇప్పుడు నేను మీకు నా హవేలీ అంతా చూపిస్తాను. అదేంటి చౌదరి సాబ్, ఇంత అందమైన విశాలమైన హవేలీ ఉండగా మరో హవేలీ ఎందుకు కట్టాలనుకుంటున్నారు? మోహన్ బాబు, ఈ హవేలీ మా పూర్వీకులు కట్టించారు. ఈ హవేలీ కట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఇండియా రాలేదు. కానీ నేడు భారత గడ్డపై ఆంగ్లేయుల పాలన.
ఈ ఇంగ్లీష్ వాళ్ళతో నాకు మంచి సంబంధాలున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అందుకే నేను అనుకుంటున్నాను మరో మంచి హవేలీ కట్టించాలి అని, వాళ్ళ అవసరాలు తీర్చాలని. సరే చౌదరి గారు, ఇవాటి నుంచి పని మొదలు పెడతాను. సరే, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత వచ్చి హవేలీ కట్టాల్సిన చోటికి నేను తీసుకెళ్తాను. సరే. రామ్ సింగ్, అయ్యగారి గది చూపించు. మోహన్ బాబు, ఈ స్థలంలోనే నేను హవేలీ నిర్మించాలనుకుంటున్నాను. చౌదరి గారు, ఈ స్థలం చాలా అందంగా ఉంది. ఒకవైపు తటాకం, రెండో వైపు కొండలు. ఇలాంటి ప్రదేశాలు చూస్తే నాకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ స్థలంలో ఎంత సుందరమైన హవేలీ కడతానంటే అది ప్రస్తుతం ఉన్న హవేలీ కన్నా అద్భుతంగా ఉంటుంది. చౌదరి గారు, త్వరలోని ప్లాన్ వేసి చూపిస్తాను. ఈ రోజు నుంచే పని మొదలు పెడతాను. బాగుంది మోహన్ బాబు, బాగుంది. మోహన్ బాబు, ఆ? ఆ తటాకం కనిపిస్తుందిగా, తటాకానికి అటువైపు మాత్రం వెళ్ళకండి. ఏ? ఎందుకంటే తటాకానికి అటువైపు ఆటవిక మనుషులున్నారు. వాళ్ళు చాలా ప్రమాదకరం. మనల్ని వెంటాడటమే వాళ్ళ పని. నిజం చెప్పాలంటే మోహన్ బాబు, ఆ ఆదివాసులకి బల్దేవ్ సింగ్ చౌదరి మరణం కావాలి. వాళ్ళ దగ్గర బాణాలుంటాయి. వాళ్ళ గురి ఎప్పుడూ తప్పదు. మన మనుషులు ఎప్పుడైనా వాళ్ళ ప్రాంతంలో అడుగు పెడితే ప్రాణాలతో తిరిగి రారు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త అని. అటువైపు మాత్రం వెళ్ళకండి. అలాగే. మోహన్ బాబు, ఆ తటాకం కనిపిస్తోందిగా, తటాకానికి అటువైపు వెళ్ళకండి. మాత్రం అనుకోకు. మా గూడెంలోకి రావడానికి నీకెంత ధైర్యం? కానీ ఎవరు నువ్వు? నా రెండో బాణం నీ ఛాతీని దూసుకెళ్లిపోయే లోపలే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా తప్పేంటి? నీ తప్ప?
మా శత్రువు చౌదరి మనిషివి కావడమే నీ తప్పు. ఆహా, నీ శత్రువు చౌదరి మనిషిని అవ్వచ్చు, కానీ నీ శత్రువుని కాదుగా. నేను కొత్తగా ఇవాళే పట్నం నుంచి ఇక్కడికి వచ్చాను. ఆదివాస స్త్రీలు చాలా బాగుంటారని నేను విన్నాను. ఆదివాసులు కూడా మంచి వాళ్ళని విన్నాను. అనవసరంగా ఎవరి ప్రాణాలు తీరు వాళ్ళు. నువ్వనేది నిజమే, కానీ చౌదరి మనుషుల్ని మేం వదిలిపెట్టాం. ఎందుకంటే వాడు మమ్మల్ని మనుషుల్లా వదలడు. మా వాళ్ళు పొరపాటునైనా వాడి ప్రాంతానికి వెళ్తే. నువ్వు చౌదరిని చూసావా? లేదు, కానీ మా నాన్న అంటాడు వాడొక రాక్షసుడని. ఏనాడైనా వాడు మా నాన్న చేతిలో పడ్డాడంటే తక్షణమే వాడి జీవితం అంతమైపోతుంది. బాపురే, నువ్వంటేనే భయం వేస్తోంది. చంపడం, చావడం ఇవే మాట్లాడుతున్నావు నువ్వు. సరే, నువ్వు ఎప్పుడైనా నీ ముఖాన్ని అర్థంలో చూసుకున్నావా? ఆ, ఓసారి జాతరలోంచి అద్దం తెచ్చుకున్నాను. రోజు చూసుకుంటాను. అయితే నీకేంటంట? నాకేం లేదు, కానీ ఓ మాట చెప్పాలి. ఇంత అందమైన రూపం, కానీ భయపెట్టే కబుర్లు. అది కాదు, నేను అలాంటి దాని కాను. కానీ శత్రువుతో ప్రేమగా మాట్లాడలేం కదా. కానీ నేను నీ శత్రువుని కాదుగా, నేను కొత్తవాణ్ణి, సరేనా? ఇదిగో, నాతో స్నేహం చేస్తావా? చెయ్యను, చచ్చినా చేయను. మరీ అంత తొందర పనికిరాదు పిల్ల. నేను రేపు మళ్ళీ కలుస్తాను, సరేనా? వద్దు, నువ్వేం రావద్దు. ఇదిగో, నేను ఈ చోటికి కొత్తవాణ్ణి. నాకు కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలిగా. రేపు నీ కోసం నేను ఇక్కడే ఎదురు చూస్తుంటాను. నేను చెప్పానుగా రావద్దని. నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను చూస్తే ప్రాణాలతో వదలరు. అందుకే చెప్తున్నాను, నిన్నే రమ్మని. ఆగు. రేపు తప్పకుండా రా. చాలా విచిత్రంగా ఉన్నాడు. అయ్యా నువ్వా? ఎటెళ్ళిపోయావు? ఎటెళ్తాను అయ్యా, నేను ఇక్కడే ఉన్నాను. అబద్ధం చెప్తున్నావు. లేదయ్యా, అబద్ధం చెప్పట్లేదు. నేను ఇక్కడే ఉన్నాను. చూడు రూపాలి, నాకు నమ్మకమైన సమాచారం అందింది. ఆ దుష్టుడు చౌదరి తుపాకులున్న తన మనుషులతో మన సరిహద్దు దగ్గర తిరుగుతున్నాడని. చూడమ్మా, నీకు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేదాకా నాకు కనపడకుండా వెళ్ళపోకు. నాకు కంగారుగా ఉంటుందమ్మా. నాకు పెళ్లి చేసి పంపించేస్తే నీ సమస్యలన్నీ తీరిపోతాయా అయ్యా? అది కదమ్మా, సమస్యలు తీరిపోవు కానీ గుండె బరువు కొంచెం తీరుతుంది కదా అమ్మా. సరే అయ్యా, ఓ మాట చెప్పు. ఈ చౌదరి మనుషులతో మనకెందుకు శత్రుత్వం? శత్రుత్వమా? వాళ్ళు నీచులు. వాళ్ళు మన భూముల్ని లాగేసుకున్నారు. మనల్ని దోచుకుని వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు. మన ఆదివాసులపై ఆధిపత్యంతో మనల్ని బానిసలుగా వాడుకుంటున్నారు. మా అధికారాలు కావాలని అడిగితే మమ్మల్ని తొక్కేస్తున్నారు. మన దొంగలను చేసి గుళ్ళ వర్షం కురిపించారు. మన ఆడవాళ్లపై వాళ్ళకెప్పుడు కామదృష్టి ఉండేది. ఈ బల్దేవ్ చౌదరి ఉన్నాడుగా, వాడు భయంకరమైన దుర్మార్గుడు, నీచుడు. ఆంగ్లేయులు కాళ్ళు పట్టుకుంటాడు. వాళ్ళు అండ చూసుకొని సొంత ప్రజలపై అత్యాచారాలు చేస్తాడు. వాడు నీచుడు. వాడి నుంచి దూరంగా ఉండాలి మనం. సరే అయ్యా, అట్లాంటి మోసగాడ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. చౌదరి గారు, మోహన్ బాబు జీప్ అక్కడే ఉంది. ఆయన సామాన్ కూడా అక్కడే ఉంది, కానీ ఆయన కనబడటం లేదు. కొంపదీసి ఆ ఆదివాసులు మోహన్ బాబుని ఒంటరిగా చూసి ఎత్తుకెళ్ళిపోయారేమో. అలా జరిగిందంటే అనర్థం జరిగిపోతుంది. మనం వెళ్ళి చూద్దాం. వెళ్ళిపోయారు మోహన్ బాబు, చాలా కంగారు పడుతున్నాం. చౌదరి గారు, నేను ఆ నీళ్ళ వైపు వెళ్ళిపోయాను.
మీరు ఆ నీళ్ళ వైపు వెళ్ళారా? అటు వెళ్ళవద్దని మీకు చెప్పానుగా, అయినా మీరు వెళ్ళారా? మీరు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి. మీరు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఆ ప్రాంతంలో పెద్ద యుద్ధం చేసి ఉండేవాళ్ళు. కానీ చౌదరి గారు, ఈ ఆదివాసులు చాలా అమాయకులు, పాపం పుణ్యం తెలియని వాళ్ళు. వాళ్ళతో మోహన్ బాబు, మీరు పట్నం నుంచి వచ్చారు, మీకేం తెలియదు. ఈ ఆదివాసులు ఎంత ప్రమాదకరమో, ఎంత మోసగాళ్ళు, ఎంత దుర్మార్గులు. నాకు చేతనైతే వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి తుపాకీ కూడా వర్షం కురిపిస్తాం. సరే చౌదరి గారు, ఈసారి ఇలా జరగకుండా నేను ప్రయత్నిస్తాను. అది మంచిది. నా బాణం గురికొచ్చిందని మాత్రం అనుకో. అది కాదు, నేను అలాంటి పడతాను. మా గూడెంలోకి రావడానికి నీకెంత ధైర్యం? వద్దు, నువ్వేం రావద్దు. రూపాలి, ఏమైనా సరే నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తుంటాను. జాగ్రత్త, ఇక్కడ నుంచి మా గూడెం సరిహద్దని నీకు తెలియట్లేదా? ముందుకు రాకు. బాప్రే, ఇంత కోపమా? అబద్ధాల కోరివి. నిన్న ఇక్కడికి వస్తానని చెప్పావు, నన్ను రమ్మన్నావు. దొరగారు మాత్రం ఇప్పుడు వస్తున్నారు. ఏం చేయమంటావు? మామూలు ఉద్యోగస్తుని, పూట గడవాలంటే పంచేకి తప్పదుగా. అయితే ఈ పని వదిలేయచ్చుగా. వదిలేనా? ఆ, నేను ఏ పని చేయను, మా అయ్య ఏ పని చేయడు. పంచేయకపోతే తింటేంటం ఎలా? అరే, నువ్వు తిండి గురించి భయపడకు, నేను పంపిస్తానుగా. అరే వా, నా సమస్య తీర్చేశావు. ఏంటి? ఏం తీర్చేశాను? ఆగు. అరే విను, ఇదిగో నా పేరు మోహన్, నీ పేరేంటి? నా పేరు రూపాలి అని నీకెందుకు చెప్పాలి? సరే రూపాలి, నీ పేరు మటుకు చెప్పకు. ఓ నేను ఏమైంది? వెతుకుమని దొరికితే మాత్రం బ్రతకనివ్వు. ఎవరు వాళ్ళు? ఏం మాట్లాడకు. నేను కాకుండా ఇంకెవరైనా చూస్తే నిన్ను వదలరు, తెలిసిందా? ఎవరు వాళ్ళు? అది మా అయ్యా, రాత్రి అయ్యా, చాలా ప్రమాదం. ఇటువైపు మళ్ళీ తిరిగి రాకు నువ్వు. రూపాలి, అలా ఎలా కుదురుతుంది? నేను తప్పకుండా వస్తాను. బాబు, నీకు దండం పెడతాను, నువ్వు ఇటు రాకు, నేనే వస్తాను. నీ ప్రాణాలకు ప్రమాదం. ఇక వెళ్ళిపో బాబు. ఒట్టువై. ఒట్టు.
ఏంటి చేస్తున్నారు మోహన్ బాబు? చౌదరి గారు మీరా? ఓ మాట మీకు చెప్పాలి. మీరు మంచి ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు, ఓ మంచి చిత్రకారుడు కూడా. బాబు, చాలా బాగా వేశారు ఈ బొమ్మ. మీరు తప్పుగా అనుకోకపోతే ఓ మాట అడగండి. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి చౌదరి గారు, ఈ అమ్మాయి నా ఊహా సుందరి. ఈ బొమ్మని నా ఊహతోనే సృష్టించాను. చాలా బాగుంది మీ ఊహా సుందరి, చాలా బాగుంది. ఓ మాట చెప్పనా చౌదరి సాబ్? ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్నది? మోహన్ బాబు వేసిన బొమ్మ అది ఊహ కాదు. ఊహ కాకపోతే మరేమిటి? ఆ బొమ్మ భైరవుడు కూతురిది. భైరవుడి కూతురుదా? అవును చౌదరి సాబ్. నీకెలా తెలుసు? నేను ఆమెని భైరవుడితో చూశాను. ఆమె పేరు రూపాలి. చూడటానికి ఎలా ఉంటుంది? మోహన్ బాబు వేసిన బొమ్మ చూశాక మళ్ళీ చూడనక్కర్లేదు. ఇప్పటిదాకా నాకు తెలియదు భైరవుడికి ఇంత అందమైన కూతురుందని. నువ్వు నిజమే చెప్పావు. మోహన్ బాబు దృష్టి పడిందంటే అది అందంగానే ఉండి తీరాలి. తప్పకుండా ఉండుంటుంది. ఆమె పేరేంటన్నావు? రూపాలి. రూపాలి. అయ్యో రామా. నువ్వెందుకు వచ్చావు ఇటు? ఎందుకంటే నీకు చెప్పానుగా నిన్నటి రావద్దని, నేనే వస్తానని. రూపాలి, నువ్వు ఇలా రావటం ప్రమాదాలతో చెలగాటాలాడటమే. నువ్వు చెప్పిన విధంగానే మా అయ్య కూడా చెప్తుంటాడు. అయినా ఇక్కడ మనల్ని ఎవరు చూస్తారు? చూసినా ఏం చేస్తారు? రూపాలి, నువ్వు అమాయకురాలివి, ఒట్టి అమాయకురాలివి. కానీ నీకు లోకం గురించి అంతగా తెలియదు. ఇది చాలా మోసపు లోకం. రూపాలి, నీ రూపం ముందు చూసావు, అది ఎవరినైనా పిచ్చివాళ్ళని చేస్తుంది. నడు.
నేను అటువైపు దింపేస్తాను. వద్దొద్దు బాబు, అటువైపు రావద్దు. అలా చూస్తావేంటి? నువ్వెంత మంచివాడివోనని చూస్తున్నాను బాబు. పద, నిన్ను వదిలేసి వస్తాను. నిన్ను అందగత్త కాదు, భూలోక సుందరి. చౌదరి గారు, నన్ను పిలిపించారా? అవును మోహన్ బాబు, హవేలీ పని సాధ్యమైనంత తొందరలో మొదలు పెట్టాలి. స్థలాన్ని కూడా చూశారు, ప్లాన్ కూడా వేశారు. అవును. ఇక పట్నం వెళ్ళండి, మీ మనుషుల్ని తీసుకురండి. నేను అదే అనుకుంటున్నాను. ఓ 2 రోజులు పట్నం వెళ్ళొద్దామని. అలాగే చెయ్యండి. చూడండి మోహన్ బాబు, ఈ హవేలీ ఎంత తొందరగా అయితే అంత మంచిది. నాకు మీ సౌకర్యం కోసం నా జీపు తీసుకువెళ్ళొచ్చు. ఒకవేళ మీ పని 2 రోజుల్లో కాకపోతే మరో 4 రోజులు తీసుకోండి. కానీ మీరు పనిని పూర్తి చేసుకునే రండి. సరే చౌదరి గారు, నేను రేపే వెళ్తాను. అలాగే చేయండి. ఏమిటి పిచ్చి పనులు రూపాలి? ఇలా ఒక్కసారిగా జీప్ ముందుకు వచ్చేస్తే అనవసరంగా నీ ప్రాణాలు పోయేవి తెలుసా? బాబు, నేను ఆదివాసి పిల్లని. నా ప్రాణాల మీద నాకు భయం లేదు. రూపాలి, నీకు లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకి భయం ఉండొచ్చు కదా. ఇంకెవరికి? మా అయ్యకేనా? మీ అయ్యకి కాదు, వేరే ఇంకెవరికైనా ఉండొచ్చుగా, నువ్వంటే ఇష్టపడే వాళ్ళకి. కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. అలా అనక రూపాలి, నేను ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. ఇన్నాళ్ళు నువ్వు జీవిస్తున్నది కేవలం మీ నాన్న కోసమే, కానీ ఈ రోజు నుంచి మరొకరు కూడా ఉన్నారు రూపాలి. బాబు, ఈ రోజు నుంచి ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు, సరేనా? రూపాలి, నేను 2 రోజులు పట్నం వెళ్ళొస్తాను. 2 రోజులా? 2 రోజులంటే ఎంత? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. బాబు, నా ప్రాణాల గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు, అలాగే మీ గురించి కూడా ఒకరు ఆరాటపడుతున్నారు. నాకు తెలియడం లేదు ఈ 2 రోజులు ఎలా గడుస్తాయో. రూపాలి, చెప్పు, పట్టణం నుంచి నీకేమైనా కావాలా? అవును, కావాలి. ఏంటి? 1 రోజులో తిరిగొచ్చి. ఈ అమ్మాయి చౌదరి గారు, ఈ అమ్మాయి. ఓ, నాకు అర్థమైంది.
అది నీ కల్పన అన్నమాట. ఇప్పుడు నువ్వు పట్నం వెళ్తున్నావుగా, ఇంకెప్పుడైనా తీరుగా కలుద్దాం. తప్పకుండా కలుసుకుందాం. హ్మ్. అక్కడే ఆగిపో బల్దేవ్ చౌదరి. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేసి సాహసం చేశావంటే ఇక్కడ పారుతున్న నదులు నీ రక్తంతో నిండిపోతాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపో చౌదరి. నేను కావాలనుకుంటే ఈ గొడ్డలితో నీ తలని మొక్కలు చేయగలను. మీ కులం వాళ్ళంతా ఆంగ్లేయుల చేతిలో కీలు బొమ్మలు, తొత్తులు. మీ అంట చూసుకునేగా వాళ్ళంతా మా మీద జులుం చలాయిస్తున్నారు. భైరవ్, ఎప్పటిదాకా నీ వాళ్ళను నువ్వు కాపాడుకుంటావు? నా చావు నీ చేతుల్లో లేదు, కానీ నీ మృత్యువు నా గుప్పెట్లో. అరే పో పో చౌదరి, పో, వెళ్ళిపో. మా జాతి ఆత్మాభిమానాల ముందు నువ్వెంతరా? అవసరం వస్తే రక్తం ధారపోయడానికి మేము సిద్ధమే. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అయ్యా, ఇతనేనా బల్దేవ్ చౌదరి? అవునమ్మా, వీడే ఆ బల్దేవ్ చౌదరి. నేను నీకు చాలాసార్లు చెప్పానే కదమ్మా మన గూడెం వదిలి వెళ్ళొద్దు అని. ఈరోజు వాడి కన్ను నీ మీద పడింది. ఇంకెప్పుడు అలా ఒంటరిగా వదిలి వెళ్ళకు ఇక్కడి నుంచి. ఇక నుంచి ఎప్పుడు నీతో, మన మనిషి నీతో ఉంటాడు. అర్థమైందా? అలాగే అయ్యా. మన ఆదివాసి జాతి ఎంతకైనా తెగిస్తుందమ్మా. నిన్ను మేం కాపాడుకుంటాం కదా. అయ్యా, భైరవ్, వాడొక పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు. మనల్ని బాణాలతో మట్టు పెట్టే సత్తా వాడికే ఉందని. మన దగ్గర కూడా తుపాకుల బలం ఉంది చౌదరి గారు. నాకు అదే కావాలి. ఈరోజు మన తుపాకుల బలం ఎంతో భైరవ్కి తెలిసి రావాలి. నువ్వు మన బలగాన్ని నీతో తీసుకుని వెళ్ళు. ఇక మళ్ళీ వాడు జీవితంలో నేరెత్తకుండా వాడు అక్కడ అంతం చేసిరా. ఎవడైతే భైరవుని చంపుతాడో వాడికి బహుమానం ఇస్తాను. ఎవడైతే భైరవుని చంపి వాడి అందాల కూతురి నా దగ్గరికి తీసుకువస్తాడో వాడికి ఇంకా పెద్ద బహుమానం ఇస్తాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, మన వాళ్ళెవరూ వాడికి పట్టుబడకూడదు. పట్టుబడితే శిక్ష ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఈ విషయంలో ఆంగ్లేయులకి సాక్ష్యం దొరకకుండా చెప్పిన పనిని ముగించాలి. అర్థమైందా? ఇక మీరు వెళ్ళండి. మీరు చెప్పినట్టే చేస్తాం. నడవండిరా.
చూడండి చూడండి. వెళ్ళిన పని ఏమైంది? సగం పూర్తయింది సార్ చౌదరి గారు. చాలా మంది చనిపోయారు. ఇక భైరవ్ కూడా ఈ పాటికి మరణించే ఉంటాడు. కానీ మనకి నష్టం జరిగింది. మన వాళ్ళు 3 చనిపోయారు. వాళ్ళ శవాలు కూడా మోసుకొచ్చాం. మరి భైరవ్ కూతురు ఎక్కడుంది? చౌదరి గారు, అది పారిపోయింది. మేము దాన్ని వెంటపడ్డాం. మాకు అనిపిస్తోంది అది ఈ హవేలీకే వచ్చిందని. మీకు మతిపోయినట్లుంది. ఈ హవేలీలోకి వచ్చే ధైర్యం ఆదివాసీలకు ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఈ చౌదరి అంటే వాళ్ళకి చచ్చేంత భయం. ఇక అది ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. వెళ్ళి వెతకండి దాన్ని. నాకు అది ఇప్పుడే కావాలి. నడవండిరా. చేతి నీళ్లు తాగే దుర్మార్గుడా, నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా. మీరు రూపాలి తండ్రి కాదు? నా కూతురు ఎక్కడుంది? మీరు నన్ను తప్పు అర్థం చేసుకుంటున్నారు. మొన్ననే పట్టణం నుంచి వచ్చా. నేను చౌదరి గారి హవేలీకి వెళ్తున్నాను. నిన్న ఆ వెధవ నా కూతురి వెంటబడ్డాడు. నిన్నే కనుక వాడిని చంపేసి ఉంటే ఈ రోజు ఇలా బాధపడే అవసరం ఉండేది కాదు నాకు. ఏమైంది బాబా? ఏమైందా? నిన్న ఆ చౌదరి మనుషులు మా గూడెం మీద దాడి చేశారు. మా విల్లులు బాణాలు వాళ్ళ తుపాకుల్ని ఎదుర్కోలేక నాకు దెబ్బలు తగిలాయి. కానీ వాళ్ళు నా కూతుర్ని ఎత్తుకుపోయారు. నువ్వు వాడి మనిషివేగా. నా మీద నమ్మకం ఉంచండి. నేను మీ శత్రువుని కాదు. మీ అమ్మాయి చాలా మంచిది బాబా. నేను ఎలాగైనా మీ కూతుర్ని ఇక్కడ తీసుకొస్తాను. నువ్వు ఆ చౌదరి గారి స్నేహితుడివి. మా మీద నీకెందుకింత జాలి? బాబా, నా పేరు మోహను. నేను నిన్ననే మీ అమ్మాయిని కలిశాను. ఆమెను చూడగానే నిర్ధారించుకున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని. ఏంటి? అవును బాబా, నిన్న పట్నం వెళ్లే ముందు రూపాల్ని కలిశాను నేను. ఇదిగో చూడండి. చూడండి బాబా, రూపాలి కోసం పట్టణం నుంచి గొలుసు తీసుకొచ్చాను. చూడండి. బాబు, అనర్థం జరిగిపోయింది. నాకు నాకు తగిలిన దెబ్బలు నన్ను బలహీనం చేశాయి. లేకపోతే మీకు తెలియదు బాబు, ఈ చౌదరి తాత ముత్తాతలు ఇలాగే మాపై అన్యాయం చేస్తూ వచ్చారు. బాబు, నా కూతురు గురించి నాకు చాలా బెంగగా ఉంది. బాబా, మీరేం బాధపడకండి. మనం ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ మాట చెప్పొద్దాం. పదండి బాబా, నడవండి, తొందరగా నడవండి. నడు బాబు.
హలో, నేను చౌదరి బల్దేవ్ సింగ్ మాట్లాడుతున్నాను. చౌదరి గారు, నేను ఇన్స్పెక్టర్ బేరో సింగ్ ని మాట్లాడుతున్నాను. ఏంటి సంగతులు ఇన్స్పెక్టర్ గారు? మీ ఆర్కిటెక్ట్ మోహన్ ఉన్నాడు కదా, ఆదివాసీ నాయకుడు భైరవ్ని తీసుకుని ఇక్కడికి వచ్చాడు మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. నా మీద? మీరు కంప్లైంట్ రాసుకున్నారా? లేదు, నేను కంప్లైంట్ తీసుకోలేదు. కానీ వాళ్ళు పట్నం వెళ్ళి కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తారని నాకు భయంగా ఉంది. ఈ రోజైతే నేను ఆపగలిగాను, కానీ ఈ విషయం కమిషనర్ గారికి తెలిసిందంటే మనం చిక్కులో పడిపోతామండి. ఒకవేళ నేను కంప్లైంట్కి స్పందించకపోతే పట్నం వెళ్ళి కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తానని నన్ను బెదిరించారు వాళ్ళు. లేదు, అలా ఎన్నటికీ జరగదు. మీరు భయపడకండి, నేను చూసుకుంటాను. అన్నీ నా మీద వదిలేయండి. మీకేమీ కాదు, వాడు పట్నం వెళ్ళడం. వీడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. మోహన్ పట్నం వెళ్ళకూడదు. ముందే తెలుసు బాబు, ఈ పోలీసులు మనకి సహాయం చేయరని. అవును బాబా, ఆ ఇన్స్పెక్టర్ కూడా బల్దేవ్ మంచిగానే ఉన్నాడు. ఇక మనం పట్నం వెళ్ళాల్సిందే. కమిషనర్ గారు మనకి సహాయం చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను ఇప్పుడే పట్నం వెళ్తాను. నేను నీతో వస్తాను బాబు, నడు. వద్దు బాబా, మీరు ఇక్కడే ఉండండి. ఆ ఇన్స్పెక్టర్ మనకి న్యాయం చేస్తాడని ఉపాధి తీసుకొస్తుంది. చాలా భయంగా ఉంది. అరే, దానికి నా అడ్డంగా ఉంది. బాబా, మీరు ఇక్కడే ఉండండి, నేను చూసొస్తాను. వద్దు బాబు, నేను చూసొస్తాను కదా, నువ్వు ఉండు. నేను చూసొస్తాను, నాకు నువ్వు ఇక్కడే ఉండు. బాబా, ఏమైంది బాబా? బాబా, బాబా. మోహన్ బాబు, నువ్వు నా పని మీద పట్నం వెళ్ళావు, తిరిగి వచ్చేసావు, కానీ నన్ను మాత్రం కలవలేదు. ఈ భైరవుని కలిశావు. ఇక ఆ తర్వాత ఈ భైరవ్తో కలిసి నా మీద కంప్లైంట్ చేయడానికి ఇన్స్పెక్టర్ని కలవడానికి వెళ్ళావు. అక్కడ నీకు చుక్కెదురయ్యేసరికి ఈ భైరవుని తీసుకుని కమిషనర్ దగ్గరికి వెళ్తున్నావు. నేను సరిగ్గానే చెప్పానా మోహన్ బాబు? మీకేమని ఎలా తెలుసు? నా పూర్తి పేరు చౌదరి బల్దేవ్ సింగ్. నాకన్నీ తెలుస్తాయి. నాకెందుకు తెలీదు? నువ్వు వచ్చింది నా కొత్త హవేలీ పని చూడడానికి, కానీ నువ్వు నా పాత హవేలీ పునాదులు కూల్చే ప్రయత్నం చేస్తున్నావు. నన్ను మట్టు పెట్టాలని చూస్తున్నావు. అవును చౌదరి, నువ్వు హంతకుడివి. అమాయకులైన ఆదివాసీ ప్రజల్ని అంతం చేస్తున్నావు. నువ్వు ఒక నేరస్తుడివి. నేను తప్పకుండా పట్నం వెళ్ళి ఆ కమిషనర్కి నీ అసలు రూపం చెప్పి నీకు ఊరి శిక్ష పడేలా చేస్తాను. నీకు ఊరి శిక్ష పడేలా చేస్తాను. అలా జరగదు మోహన్ బాబు. నాకు శిక్ష నువ్వు వేయలేవు. నీ స్వప్నం ఎన్నటికీ ఫలించదు. ఎందుకంటే ఇక కాసేపట్లో నువ్వు ఈ భూమి మీదే మిగలవు. ఇక సెలవు మోహన్ బాబు, సెలవు.
ప్రేమను పెంచుకున్నాను. మోహన్ బాబు బాగా గుర్తొస్తున్నట్లున్నాడు. నాకు తెలుసు నువ్వు మోహన్ బాబు కల్పన, కానీ బాబు ఇప్పుడు మోహన్ బాబు ఈ ప్రపంచంలో లేడు. నాకు అతను చాలా గుర్తొస్తున్నాడు, చాలా గుర్తొస్తున్నాడు. నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఉం? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఆయన వస్తారు, నీ పాపాలకి నేను శిక్షిస్తారు. నా మీద నమ్మకం లేదా నీకు? లేదు. చౌదరి బల్దేవ్ సింగ్ మాటలు నిన్ను నమ్మలేవా? నేను వాడు రాడు అన్నారంటే ఇక వాడు ఎప్పటికీ రాడని. నా కొడుకు కావాలి. ఒక్కసారి నా కోరిక తీర్చు. నా మాట విను. నువ్వు తప్పు చేస్తున్నావు. నేను చేస్తాను, కానీ నీకు మాత్రం ఎప్పటికీ లొంగను. ఎందుకంటే ఈ దేహం నాది కాదు, దీనిపై మోహన్ బాబుకే అధికారం ఉంది. అధికారం? నీ మీద అధికారం నాకు మాత్రమే ఉంది. ఈ చౌదరి బల్దేవ్ సింగ్ కి బాగా తెలుసు ఆడపిల్లని ఎలా తన వశం చేసుకోవాలో, ఎలా తన ఇష్టం వచ్చినట్టు ఆడించాలో. ఒక్కసారి నా చేతులకున్న కట్లు విప్పు, అప్పుడు చూపిస్తాను నీ మాట ఎలా వింటాను. నా మాట వింటావా? నీ చేతులకున్న కట్లు విప్పేస్తే మరి నా మాట వింటావు? సరే, నీ కట్లు విప్పేస్తాను. చౌదరి, అడుగు ముందుకు వేకు. వేసావంటే నువ్వు వద్దంటే ఆగిపోతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే మోహన్ బాబుని పిలుస్తావా? వాడిని ఈ చేతులతోటే చంపేశాను. లేకపోతే నా మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తాడా వాడు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. చూడు రూపాలి, నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నీకున్నవి రెండే మార్గాలు. నువ్వెక్కడైతే నిలబడ్డావో దాని వెనక మృత్యు ఉంది. నీ ముందు నేనున్నాను, నీకు జీవితాన్ని ఇస్తాను. నువ్వేది కోరుకుంటావో నీ ఇష్టం. నేను నా మార్గాన్ని ఎంచుకున్నాను. సిగ్గుమాలిన జీవితం కన్నా మృత్యువే మంచిది. కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకో, మరణించిన తర్వాత కూడా నిన్ను వదలను. ఏయ్, అక్కడ ఆగిపో. ఆగో! అనవసరంగా వచ్చింది.
ఎవరది? నువ్వెప్పుడు? అవును చౌదరి, నేను చనిపోయాను. నేను నీ ముందే కిందకు దూకి చనిపోయాను. చనిపోతూ అన్నాను గుర్తుందా, నేను నిన్ను వదలనని. నేను జీవించుకున్నప్పుడు బలహీనురాన్ని, అమాయకురాన్ని, ఏమీ తెలియని దాన్ని. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన ఒక ఆత్మని, బలహీనురాల్ని కాదు, అమాయకురాల్ని కాదు, నీ పాపాలకి నిన్ను శిక్షించడానికి వచ్చాను. ముందుకు రాకు రూపాలి, ముందుకు రాకు, ముందుకు రావద్దు. అక్కడే ఆగిపో, లేకపోతే కాల్ చేస్తాను. తుపాకీ చేతిలో ఉంది, అయినా భయపడుతున్నావా చౌదరి? ముందుకు రావద్దు రూపాలి. కాల్చు, రూపాలి నన్ను కాల్చు చౌదరి. ముందుకు రాకు రూపాలి. నన్ను క్షమించు రూపాలి, నన్ను క్షమించు. ముందుకు రావద్దు రూపాలి. నీకు దండ పెడతాను, నన్ను వదిలేసాను పని. ముందుకు రాకు, నన్ను క్షమించు పని. నన్ను క్షమించు, రావద్దు, రావద్దు, రావద్దు. నన్ను క్షమించు, నన్ను క్షమించు పని. లేదు చౌదరి, లేదు. నేను నిన్ను క్షమించడానికి రాలేదు, నువ్వు చేసిన పాపాలకి శిక్షించడానికి వచ్చాను. నన్ను క్షమించు. చూడు చౌదరి, ఆ భగవంతుడి లీల. ఆ రోజు నేను ఎక్కడి నుంచి దూకి చనిపోయాను, ఈ రోజు నువ్వు అక్కడే నించున్నావు. ఆ రోజు ఏమన్నావు నువ్వు? నా దగ్గర రెండే మార్గాలున్నాయి, వెనక మృత్యువు, ముందు నువ్వు. కానీ చౌదరి, ఇప్పుడు నీకు వెనక మృత్యువే ఉంది, ముందు కూడా. వద్దు, వద్దు, రావద్దు, రావద్దు. మరి పాపాలకి శిక్ష పడింది, కానీ భగవంతుడా, మరి నాకెందుకు ఈ శిక్ష వేశావు? మోహన్ బాబు వచ్చేంత వరకు నేను ఈ హవేలీలోనే అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మోహన్ బాబు, శత్రువుతో ప్రేమగా వ్యవహరించలేం కదా. తిండి గురించి మీరు బాధపడకండి, ఆ బాధ్యత నాది కదా. నా పేరు రూపాలి అని నేనెందుకు చెప్పాలి? మీరెంత మంచివారు పట్నం బాబు. ఏమైంది సారు? ఏం లేదు, ఈ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆనాటి జ్ఞాపకాలన్నింటినీ నేను ఈ హవేలీ నుంచి నాతో తీసుకెళ్ళిపోతున్నాను.
నా రూపాలితో అల్లుకున్న ఆ జ్ఞాపకాలని నడు వెళ్దాం. బాబు గారు, ఆ? వెళ్ళిపోతున్నారా బాబు గారు? రూపాలి, నువ్వా? అవును బాబు గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? రూపాలి, నాకు గత జన్మలో జరిగిన అన్నీ గుర్తున్నాయి. బాబు గారు, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఒక్కసారి ఈ హవేలీకి వస్తే మిమ్మల్ని చూడాలని. ఈ రోజు నా కోరిక ఫలించింది. నా ఆత్మకు శాంతి చేకూరింది. నాకు విముక్తి లభించింది.